పశ్చిమ గోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇరగవరం మండలం ఐతంపూడి వద్ద కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 4 యువకులు గల్లంతవ్వగా ఒకరు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. పోతుల లక్ష్మీభాను, రాజారాం, దుస్వంత, సాయి సూర్య గల్లంతయ్యారు. బాధితులు ఓగిడి గ్రామం నుంచి తూర్పుగోదావరి జిల్లా మోరి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒకరి మృతదేహం వెలికితీశారు. మరో 3 కోసం గాలింపు చేస్తున్నారు. ప్రస్తుతం మనం పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గానికి సంబంధించి ఇరవగరం మండలం ఐతంపూడికి సంబంధించినటువంటి గ్రామం వద్ద ఉన్నటువంటి ఏదైతే కాలువ ఉందో ఈ కాలువ వద్ద ఉన్నాం. చూస్తే కనుక ఇదే కాలువలో సుమారు కూడా ఇక్కడ ఉన్నటువంటి 4 విద్యార్థులు గల్లంత అవడం కూడా ఉదయం నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి కూడా చూస్తే కనుక బేతావాహ పరిస్థితి నెలకొన్నాయి. ఉన్నటువంటి గ్రామస్తులు కానీ వీరు అన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏంటంటే అసలు ఏం జరిగింది సార్? రాత్రి 12:30కండి కారు డైరెక్ట్గా పెద్దపేట చర్చి నుంచి లోపల దూసుకెళ్ళిపోతే మాకు ఫోన్లు వచ్చినాయి. మీ ఒత్తిడిలోకి ఒక కుర్రోడు అక్కడ పడ్డ కారు ఇక్కడికి వచ్చేసిందండి. ఒక కుర్రోడు కారు మీద నుంచుంటే ఆ కుర్రోడిని షట్లెట్ లాగామండి. తర్వాత ఒక ఇద్దరిని ఈతగాళ్ళని తీసుకొచ్చి నెతికించి ఇంకా ఏమన్నా దొరుకుతారేమో ప్రయత్నం చేసాము. తర్వాత తాడు అది కట్టించండి ట్రాక్టర్ తీసుకొచ్చి కారు పైకి లాగామండి. ఇలాగ పోలీసు వారు వచ్చారండి. అది ఏంటంటే ఆ పెద్దపేట టర్న్ అనేది చాలా ప్రమాదకరంగా ఉందండి. ఈ రోడ్డు వేసినప్పుడు ఇప్పుడు కాంట్రాక్టర్ గారికి చెప్పామండి. కానీ మన అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో శాంక్షన్ అయిన ఇదండి. ఈ మన నోటిఫికేషన్ వచ్చి రావడం వల్ల ఈ రోడ్డు శాంక్షన్ అయ్యి నిధులు ఆగిపోయినాయండి. ఆగిపోయి ఈ ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ నెలలోనే వేసేసారండి. అక్కడ మాత్రం అది కొద్దిగా పూడ్చి రిఫ్లెక్టర్స్ పెట్టారు. కానీ ఇప్పుడు అవి పోనీయండి. అక్కడ ఏదో ఒకటి పెట్టకపోతే ఇంక ఈ ప్రమాదాలు ఇలా జరుగుతూనే ఉంటాయండి. నా నలుగురిలో ఇప్పుడు ప్రస్తుతం ఒక అబ్బాయి దొరికాడండి. ఒక అబ్బాయి రాత్రి రాగామండి, బతుకున్నాడు. మిగతా 4 ఒక డెడ్ బాడీ ఇప్పుడు దొరికిందండి. అతని పేరు అభి అండి. వాళ్ళది ఈస్ట్ గోదావరి డిస్టిక్ మల్కీపురం దగ్గర మూరుపాడు అనే గ్రామం అండి. ఇంకొక అబ్బాయిదేమో అమలాపురం అంటున్నారండి. అదండి వీరంతా కూడా ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు అయితే కొనసాగుతున్నాయి. గాలింపు చర్యలు కూడా కొనసాగుతున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చూస్తే కనుక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా ఉందో అక్కడ నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వీరంతా కూడా నర్సాపురంకి సంబంధించినటువంటి స్వర్ణాంధ్రకు సంబంధించినటువంటి ఇంజనీరింగ్ కళాశాల ఏదైతుందో ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. విద్యార్థులు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఓగిడికి సంబంధించినటువంటి గ్రామం అవుతుంది. ఈ గ్రామానికి వివాహానికి వచ్చినటువంటి వీరు కూడా చూస్తే కనుక మిత్రులంతా కలిసి ఒకేసారి 5 కార్లు వస్తున్న తరుణంలో చూస్తే వారంతా కూడా ఇక్కడ ప్రమాదానికి గురైతే కారుకి సంబంధించినటువంటి ఒక్కసారి కాలువలోకి దూసుకెళ్తుందో కూడా షిఫ్ట్కి సంబంధించినటువంటి కారు కూడా పూర్తిగా ప్రమాదానికి సంబంధించినటువంటి సంఘటనా స్థలంలోనే పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో 4 యువకులు కూడా గల్లంతయ్యారు. ప్రస్తుతానికి విజువల్లో చూసిన ఒక యువకుడికి సంబంధించి కూడా ఇక్కడ దొరికినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఇక్కడ సంఘటనా స్థలంలో చూసే కనుక భానుప్రకాష్ అనేటువంటి వ్యక్తికి సంబంధించి కూడా ఒక విజువల్కి సంబంధించి చూస్తే కనుక భానుప్రకాష్ అనేటువంటి విద్యార్థికి సంబంధించిన మృతదేహాన్ని కూడా పోలీసులు అయితే ఉన్నటువంటి గజేతగాళ్ళు వినిగాని గాలించి తీసినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వీరు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్నింటికి వెళ్ళారు ఏంటని చెప్పి ఎన్నింటికి వెళ్ళాడు అసలు ఏంటి అసలు ఎన్నింటికి వెళ్ళాడు? చూడొచ్చు వీరంతా కూడా చూస్తే కనుక మాట్లాడేటువంటి పరిస్థితిలో కూడా లేరు. చూస్తే కనుక విద్యార్థులంతా కూడా ఎవరైతే ఇంజనీరింగ్ చదువుతున్నటువంటి విద్యార్థులంతా కూడా ఒకేసారి చాలా రాత్రికి సంబంధించినటువంటి జరిగినటువంటి చూస్తే కనుక కారుకు సంబంధించినటువంటి కాలంలో దూసుకెళ్తే ఒకసారిగా స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో ఈ గ్రామస్తులంతా కూడా ఒకసారిగా హుటాహుటిన ఆ కారుని అయితే బయటికి తీశారు. కానీ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సుమారు 5 విద్యార్థులు ఉంటారు. ఈ 5 విద్యార్థులకు సంబంధించి ఒక విద్యార్థిని అయితే కాపాడగలిగారు. మిగిలిన 4 విద్యార్థుల్లో మరోవైపు ఒక విద్యార్థి ఆల్రెడీ చనిపోయినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. మిగిలిన విద్యార్థుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే కొనసాగుతున్నట్టు కూడా కనబడుతుంది. మహేశ్వరి, ఓవర్ టు స్టూడియో.